హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా చాంగెడ్ల కూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాంగెడ్ల తొక్కు తీసి పెట్టుకున్నానండి. ఇదండి ఎండి చేప అండి, చిన్న చిన్న చేపలు ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి మనం కూర చేసేవని ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందు నానబెట్టాలి. ఇవి ఇట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చాంగెడ్లు కట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు పొడి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి. ఇవి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు కానీ మనం అలాగే పెట్టేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర అండి. నేను 3 ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చూసి వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనం చాంగెడ్లు ఎట్లా వేసి మిక్స్ చేస్తున్నాం కదా, కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కట్ చేసిన టమాటా వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన చామంతం వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండిచేప వేసేద్దాం. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు చాంగెడ్డ కూడా ఉడకాలి, చేప కూడా ఉడకాలి కదా. ఇంకొక 2 నిమిషాలు ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది దుంప ఎండి చేప పులుసు. చాలా బాగుంటుంది. సారీ, కర్రీ అండి, పులుసు కాదు. పులుసు అంటే చింతపండు వేయాలి, దీంట్లో అవసరం లేదు. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. అయినా ఎండి చేప వేస్తే స్మెల్లే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ ఎలా ఉండాలి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్.